హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రైట్ అండ్ బ్లూమ్స్ ఛానల్. ఈరోజు సండే కదా, స్పెషల్గా ఆంధ్ర స్టైల్ చేప పులుసు చేసుకుందాం రండి. ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి 1 కేజీ చేప ముక్కల్ని తీసుకుందాం. కడిగి పెట్టుకున్న చేపల ముక్కల్లోకి మ్యారినేట్ చేయడానికి అవసరమైనటువంటి పదార్థాలు చూద్దాం రండి. కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, ధనియాల పౌడర్, పసుపు, ఒక చిన్న బే లీఫ్, కొంచెం ఒక 2-3 లవంగాలు, ఒక 3 యాలకులు, కొద్దిగా మిరియాలు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మ్యారినేట్ చేయడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని ముక్కలన్నీ అందులో వేసుకొని మన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో కలుపుకుందాం. ఆఖరిగా కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. అప్పుడు ముక్కకి ఈ పదార్థాలన్నీ చక్కగా పడతాయి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అలాగే చిన్నగా పెట్టుకున్నటువంటి ఈ నిమ్మకాయను కూడా చక్కగా పిండుకుందాం. ఈ టేస్ట్ అదంతా కూడా ఆ యొక్క ముక్కలకి పట్టి ఉంచుతుంది. నిమ్మకాయ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ముక్కలు చెదిరిపోకుండా చక్కగా ముక్కలానే ఉంటాయి. ఎంత పెద్ద పులుసు పెట్టినా ఎన్ని డేస్ అయినా ముక్క చక్కగా విరిగిపోకుండా చెదిరిపోకుండా పులుసు అయ్యేంత వరకు అలానే ఉంటుంది. అందుకే నిమ్మకాయ పిండడం అనమాట. ఇంగ్రీడియంట్స్తో పాటుగా చేపల పులుసులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండు చక్కగా నానాలి. అందుకోసం ఒక లోటా అంత నీళ్ళు పోసుకోవాలి. ఈ చింతపండు త్వరగా నానాలి అంటే చిటికెడంత ఉప్పుని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక మంచి శుభ్రంగా కడిగినటువంటి బాణలిని పెట్టుకోవాలి. పొయ్యి మీద వెడల్పాటి బాండలు పెట్టుకోవాలి. తర్వాత అవసరమైనంత ఆయిల్ వేసుకుందాం. చేపల కూర కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. కేజీ చేపలు కాబట్టి మినిమం ఒక 150 గ్రాముల ఆయిల్ అయినా పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకుందాం. దీనివల్ల చేపల కర్రీ కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, ఒక కప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. పచ్చిమిర్చిని పొడవుగా చీలుకుంటే బాగుంటుంది. అలాగే కడిగి పెట్టుకున్నటువంటి కొద్దిగా కరివేపాకు, ఈ వేసిన వాటిని బాగా కలుపుకోవాలి. బాగా ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసి జాగ్రత్తగా దీనిలో ప్లేస్ చేసుకుందాం. 1 by 1 చక్కగా ప్లేస్ చేసుకుందాం. వీటిని ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా కదపకూడదు అనమాట. అస్తమానం కదిపేస్తే ఏమవుతుందంటే చేప ముక్క అనేది దాని యొక్క ఆకారాన్ని కోల్పోయి ముక్కలా ఉండకుండా
పేస్ట్ అయిపోతుంది. అందుకని చేప ముక్కలు పేస్ట్ చేసేసిన తర్వాత ఇంకా అసలు వీటిని కదపొద్దు. చక్కగా కొంచెం సేపు ఆయిల్లో ఉల్లిపాయ ముక్కల్లో వేగాలి. అట్లా వేగినప్పుడు ఏమవుతుందంటే ఇలా అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి ప్లేస్ చేసుకొని ఇలా మిగిలిన దాన్ని కూడా వేసేసుకుందాం. ఇలా అన్నీ ప్లేస్ చేసుకున్న తర్వాత కాసేపు దీన్ని ఇలాగే ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. కొంచెం సేపు కాసేపు మగ్గిన తర్వాత ముందుగా పులుసు చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని దీనిలో గింజలు లేకుండా చక్కగా పోసుకోవాలి. వడగట్టుకొని మంచిగా దగ్గర పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పులుసుని ముక్కలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో పోస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ముక్క రుచి పులుసుకు పట్టుకోదు. కాబట్టి ఏం చేయాలంటే ఒక 2-3 నిమిషాల తర్వాత మాత్రమే వీటిని అలాగే వదిలేసిన తర్వాత ఈ పులుసు వేసేయాలి. ఉప్పు కారం అవన్నీ సరి చూసుకొని ఇంకా ఏమన్నా పడితే కనుక ఈ సమయంలోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం చూద్దాం. అన్నీ సరిపోయినాయి. మేము ఉప్పు కారం కొంచెం తింటాం కనుక కొద్దిగా మేము ఉప్పు వేసుకుంటున్నాం. కొంచెం ఎక్కువ కాదు, కొద్దిగా అలా వేసుకొని వీటిని మనం ఏం చేయాలంటే కదపకూడదు. కదిపితే ముక్క చెదిరిపోద్ది. కాబట్టి అలాగే కాసేపు వాటిని వదిలేసి మీడియం మంట మీద కనుక దాన్ని అలా జాగ్రత్తగా ఉడకనిద్దాం. కాసేపు అలాగే మూత పెట్టి పులుసు లోపల నుంచి ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతుంది. కాసేపటి వరకు అలాగా వాటిని సిమ్ములో ఉడకనిద్దాం. ఒకసారి పులుసు ఎంతవరకు ఇదైందో చూద్దాం. రండి. ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారా, నూనె పులుసులో నుంచి ఇట్లా సపరేట్ అవుతుంది. మీకు కనిపిస్తుందా? ఇట్లా ఇంకా కొద్దిగా ఉడకాలి. కొంచెం సేపు అయితే తెలుస్తుంది. ఉప్పు కారం సరిపోయినా లేదు మరొకసారి చెక్ చేద్దాం. చాలా బాగా సరిపోయినాయి. సూపర్. ఇట్లా ముక్కని మొత్తంగా గంటతో తిప్పకుండా ఇట్లా జస్ట్ ఒక క్లాత్ పెట్టి ఇట్లా మూవ్ చేసుకోవాలి రౌండ్గా. ఎక్కడైనా ఏమైనా అయిపోయినాయేమో అటు సైడ్ కనిపిస్తుంది. తర్వాత ఇట్లా సిమ్ మీద పెట్టుకోవాలి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూద్దామా? వావ్, ఇట్స్ లుకింగ్ సో యమ్మీ. ముక్క చక్కగా ఉడికిపోయింది. సో ఫైనల్గా మనం తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని చల్లుదాం. అంతే, కాసేపు అలా అయితే వేడి వేడి యమ్మీ చేపల పులుసు రెడీ. మీరు కూడా టేస్ట్ చూస్తారా? కమ్ అండ్ ఎంజాయ్ ద ఫిష్ పులుసు. ఆఖరిగా కొద్దిగా అలా గరం మసాలా చల్లుకుందాం. స్మెల్ అదిరిపోతుంది.
వావ్! ఈ సండే మా ఇంట్లో యమ్మీ టేస్టీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. మీ ఇంట్లో ఈ వారం ఏం చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.